దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. సమకాలాల ధ్యానం 10వ రోజు శుక్రవారం. ఈ దినాన అంశం విమోచకుడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 20-21 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26-27 వచనాలు. స్కాట్లాండ్లో ఒక హోటల్ ఉంది. అది కట్టిన మొదట్లో ఒక భాగం లాడ్జీగా ఉండేది. ఒకసారి కొంతమంది అతిథులు లాడ్జీ హాలులో విందు చేసుకుంటున్నారు. క్రొత్తగా రంగులు వేసిన గోడలు, క్రొత్త ఫర్నిచర్తో అంతా క్రొత్తగా కనిపిస్తుంది. వచ్చిన అతిథుల్లో ఒకడు సోడా మూత తీయబోయి పొరపాటున దానిని జార విడిచాడు. ఆ అడావుడిలో సోడాతో బాటు మిగిలిన పానీయాల సీసాలు పగిలి గోడపై పెద్ద మరకలు ఏర్పడ్డాయి. అవన్నీ ఆరిపోయాక గోడ మామూలు రంగుకు వస్తుందని అందరూ భావించారు. కానీ గోడ రంగు మాసిపోయి అసహ్యంగా తయారయింది. లాడ్జీ యజమాని అందరినీ తిట్టడం ప్రారంభించాడు. అతిథులంతా వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి ఆ హాలులోనే ఉండిపోయాడు. మచ్చలు పడిన గోడను చూస్తూ గంటలు గడిపాడు. ఆ తరువాత తన కుంచె రంగులు తెచ్చుకున్నాడు. గోధుమ రంగు మచ్చలను నేర్పుగా దిద్ది అవి కొండల వలె కనబడేలా చేశాడు. ఏ విధంగా ఆకుపచ్చగా ఉన్న మచ్చలపై తన కుంచెను జిలిపించి వాటిని అడవులుగా తీర్చాడు. వాటి మధ్యలో పసుపు రంగును వేటగాళ్ల నుండి పారిపోతున్న జింకగా మలిచాడు. మచ్చలు లోతుగా పడిన చోట అందమైన పక్షుల్ని చిత్రించాడు. అతని పేరు ఎడ్విన్ లాండ్సర్. బ్రిటన్లో పేరు పొందిన చిత్రకారుడు. ఆ గోడపై చెడులో నుండి మంచిని బయటకు తెచ్చాడు. వికారంగా ఉన్న దానిలో నుండి సౌందర్యాన్ని సృష్టించాడు. అప్పటి నుంచి గోడపై ఉన్న ఆ చిత్రాన్ని కొన్ని వేల మంది చిత్రకారులు, అభిమానులు చూచి వెళ్ళారు. ఆ చిత్రం నకలు వేల మంది ఇళ్లలో నేడు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడది ఒక చిన్న లాడ్జీ కాదు. సౌందర్యాన్ని ఆరాధించేవారు తరచు వెళ్ళి నివసిస్తుండే స్థలం. సౌందర్యానికి, అపురూప చిత్ర కళకి ఆనవాలుగా నిలిచిన స్థలం. విమోచన అంటే ఇదే. క్రీస్తు మన విమోచకుడు. పాపము నుండి, శాపము నుండి మనకు విమోచన అనుగ్రహించాడు. విమోచన క్రమములో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి పాప పరిహారం, రెండవది భక్తి పరులుగా చేయటం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. యెషయాలో ఉన్న విమోచన ప్రస్తావన ప్రాథమికంగా ఒక వాగ్దానం. ఈ విమోచన 2 విషయాలను వాగ్దానం చేస్తుంది. ఒకటి ఆయన ఆత్మ, రెండవది ఆయన వాక్యం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 20-21 వచనాలు. విమోచన పొందిన వారు తిరిగి దాసత్యాన్ని కోరుకోకుండా ఉండడానికి ఆయన ఆత్మ విమోచనలో బలం పొంది దేవుడు కోరిన పాత్రగా మారడానికి ఆయన వాక్యము సహాయముగా ఉంటుంది. విమోచన అన్న మాటకు వెల చెల్లించి ఒక వ్యక్తి గాని, పరిస్థితి గాని విడిపించడమని అర్థం. విడిపించడానికి ఎంతో ఖరీదు చెల్లించినప్పుడు అది విమోచన అవుతుంది. దేవుని విషయములో ప్రజలను భౌతికంగా విడిపించడానికి ఆయన ప్రతిసారి వెల చెల్లించాడని చెప్పలేము. కానీ ఆయన ప్రజల కష్టాలలోనూ కన్నీళ్లలోనూ పాలు పంచుకుంటాడు. దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను విడిపించి తాను చూపించిన దేశానికి వారిని తరలించినప్పుడు ఆయన తన బలమైన హస్తం
ఉపయోగించాడు. నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనం, కీర్తనల గ్రంథం 77వ కీర్తన 14-15 చరణాలు వ్రాయబడ్డాది. మానవులు పాపానికి దాసులంగా ఉన్నారన్న అంశాన్ని అర్థం చేసుకోకుంటే క్రొత్త నిబంధనలోని విమోచన అనే అంశం మనకు అర్థం కాదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 33-34 వచనాలు. యేసుక్రీస్తు అనేకులకు ప్రతిగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం ప్రకారం విమోచన క్రీస్తు ద్వారా, ఆయన రక్తం ద్వారా కలిగిందని పౌలు వ్రాశాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24 ప్రకారం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7 ప్రకారం, అలాగే పేతురు కూడా ఆయన ప్రశస్త రక్తం ద్వారా విమోచన పొందామని వ్రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. క్రీస్తు యొక్క విమోచన కార్యం సంపూర్ణమైనది, కానీ ఆ విమోచన ఫలితాలు మనలో కనిపించాలి. ఈ విమోచన నేరము నుండి, పాపము నుండి మనలను విడుదల చేయడం మాత్రమే కాక దేవుణ్ణి ప్రేమించడానికి, సేవించడానికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-13 వచనాలు. విమోచకుడైన యేసుక్రీస్తు చివరి దినాల్లో ఇశ్రాయేలీయుల వద్దకు వస్తాడు. ఆయనను తిరస్కరించిన యోధా జాతి ఆయనను తమ మెస్సయ్యగా అంగీకరిస్తారు. విమోచకుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా విడుదల పొందిన నీవు ఆ విమోచనకు తగిన క్రియలు చేస్తున్నావు.